హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వచ్చేసాను నేను మళ్ళీ. మనం ఫిఫ్త్ క్లాస్ నుంచి ఫస్ట్, సెకండ్ లెసన్స్ చెప్పుకున్నాం కదా! ఈరోజు థర్డ్, ఫోర్త్ లెసన్స్ కంప్లీట్ చేసుకుందాము. ఆలస్యం లేకోకుండా క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, చూడండి. థర్డ్ లెసను మనం చెట్లను పెంచుదాం. చూడండి ఇక్కడ ఈ లెసన్‌లో ఇంపార్టెంట్ పాయింట్సు. అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 అంటే 33% ఉండాలి. కానీ రాను రాను అడవుల విస్తీర్ణం తగ్గుతున్నది. మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో 21% అడవులు మాత్రమే ఉన్నాయి. మన దేశంలో మొత్తం భూభాగంలో 21% అడవులు మాత్రమే ఉన్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల పక్షులు, జంతువుల సంఖ్య తగ్గుతున్నది. వర్షాలు తగ్గి భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. నదులు ఎండిపోతున్నాయి. భూమి ఉపరితలం వేడెక్కుతున్నది. సముద్ర మట్టం పెరుగుతున్నది. మానవ కార్యకలాపాల వలన వాతావరణంలో కాలుష్యం పెరిగి ఆవరణ సమతుల్యత దెబ్బతింటున్నది. ఇట్లా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అడవులను సంరక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి, వీలున్న చోట్ల చెట్లను పెంచాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఒక ప్రయోగం ఇచ్చిర్రు. నెక్స్ట్ ఇక్కడ ప్రయోగం ఇచ్చిర్రు. సారవంతమైన నేలలో పెరిగే మొక్కలు, అనుకూల వాతావరణంలో పెరిగే మొక్కలు అని చెప్పి ఇక్కడ చూడండి. పై ప్రయోగాల ద్వారా మొక్కలు పెరగడానికి నీరు, సూర్యకాంతి, సారవంతమైన నేల అవసరం అని తెలుసుకున్నాం. మొక్కల పెరుగుదలకు అవసరమైన పరిస్థితుల గురించి తెలుసుకున్నారు కదా, మరి మొక్కలు ఎక్కడెక్కడ పెంచాలో కూడా తెలుసుకుందామా? ఇక్కడ చూడండి, మొక్కల పెంపకం. మొక్కలు తమ కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే మొక్కలను ఉత్పత్తిదారులని అంటారు. మొక్కలను ఉత్పత్తిదారులు అని ఎందుకు అంటారు అంటే, అవి వాటి ఆహారం అవే తయారు చేసుకుంటాయి. అవి తయారు చేసుకున్న ఆహారం అవే కాకుండా మనం కూడా ఉపయోగించుకుంటున్నాం. మొక్కల్ని ఉత్పత్తిదారులు అని అంటారు. నెక్స్ట్ ఏ మొక్కలు ఎక్కడెక్కడ పెంచాలి అని ఇచ్చారు చూడండి. పెద్ద పెద్ద చెట్లేమో మొక్కలు నాటడానికి ముందు నాటే ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. పాఠశాలలో నిరంతరం పచ్చదనంతో నీడనిచ్చే మొక్కలు, కానుగ, వేప లాంటివి నాటాలి. ఇంటి ఆవరణలో నిమ్మ, మామిడి, జామ, సపోటా, అరటి వంటి పండ్ల చెట్లు, పారిజాతం, నందివర్ధనం, గన్నేరు, మల్లె వంటి పూల చెట్లు, అలాగే మునగ, కరివేపాకు, కొబ్బరి, వేప, మైదాకు, టేకు లాంటి మొక్కలు నాటాలి. రోడ్లకు ఇరువైపులా వేప, రావి, మర్రి, కానుగ మొక్కలు నాటాలి. టెర్రస్ లేదా బాల్కనీల్లో వెలుగు ప్రసరించే ప్రదేశాల్లో కుండీల్లోనూ కూరగాయలు పండించుకోవచ్చు. చెట్లు ప్రయోజనాలు అని ఇచ్చిర్రు చూడండి. చెట్ల వల్ల ప్రయోజనాలు ఏంటి? చల్లని గాలినిస్తాయి, గాలిలో తేమను పెంచుతాయి, నీడనిస్తాయి, పూలను, పండ్లనిస్తాయి, వంట చెరకునిస్తాయి, వర్షాలు రావడానికి దోహదపడతాయి, వరదలను, నేలకోతను అరికడతాయి, ఎన్నో జీవులకు ఆశ్రయమిస్తాయి, ఎన్నో జీవులకు ఆహారాన్ని ఇస్తాయి, ప్రాణవాయువును అందిస్తాయి, పచ్చదనం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి, ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. మీకు తెలుసా అని ఇక్కడ బాక్స్లో ఒకటి ఇచ్చారు చూడండి. మామిడి, చింత, మర్రి, నారింజ వంటి చెట్లు చాలా పెద్దవిగా పెరుగుతాయి. వీటిని కుండీలలో పెంచడం సాధ్యమవుతుంది. ఇలా పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయ్, వామన వృక్షాలు అంటారు. ఇది జపాన్ దేశపు సంప్రదాయ కళ. బోన్సాయ్ ఎవరిది? జపాన్ దేశపు సంప్రదాయ కళ. మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనిచ్చిర్రు చూడండి, చదువుతా. మొక్కల కోసం తవ్వే గుంతలోని మట్టిని 2 భాగాలుగా చేసుకోవాలి. మొదటి భాగం, గుంతలోని పైభాగం మట్టి సారవంతంగా ఉంటుంది. పశువుల ఎరువు కానీ, వేపపిండి కానీ ఈ మట్టిలోనే కలుపుకోవాలి. మొక్కలు నాటినప్పుడు మొదటగా ఈ మట్టిని గుంతలో నింపాలి. గుంత లోపలి మట్టిలో సారం అంతగా ఉండదు. మొక్కను నాటిన తర్వాత ఈ మట్టిని పైభాగంలో వేయాలి. చూడండి, ఫస్ట్ గుంత లోపలి మట్టిని తీసుకొని 2 భాగాలుగా చేయాలంట. 2 భాగాలుగా చేసి పైభాగంలో ఉన్న మట్టిలో ఏం చేయాలి? పశువుల ఎరువు కానీ, వేపపిండి కానీ కలిపి అది అడుగు భాగాన్ని వేయాలి. అడుగు భాగం నుంచి తీసిన మట్టి ఉంది కదా, దాన్ని పైభాగంలో వేయాలి. ఎందుకంటే అడుగు భాగంలో ఉన్న నేల మట్టి అంత సారవంతంగా ఉండదంట. మొక్కలను బాగా ఎండ తగిలే చోట మాత్రమే నాటాలి. వేరొక చెట్టు నీడలో నాటినట్లయితే ఆ మొక్క పెరగదు. నీడలో పెరిగే మొక్కలను చెట్ల కింద నాటుకోవచ్చు. నీడలో పెరిగే మొక్కలు అయితే పెరుగుతాయి, కానీ ఎండకు ఉంటేనే పెరిగే మొక్కలు నీడలో పెరగలేవు. మొక్కల మధ్యన సరైన ఎడం ఉండేలా నాటాలి. మొక్కల మధ్యన సరైన ఎడం లేనట్లయితే పక్కపక్కనే నాటిన 2 మొక్కలు నిరుపుతాయి. పక్కపక్కనే నాటితే
నిరుపయోగం అవుతాయి, అంటే సరిగా పెరగవు. నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు ప్లాస్టిక్ సంచిలో ఉంటాయి. మొక్కను నాటేటప్పుడు బ్లేడుతో కవరును మాత్రమే చించివేసి మట్టి కదలకుండా మొక్కను నాటాలి. వేర్లతో సహా తీయకూడదు. నర్సరీ నుంచి తెచ్చిన చెట్లు మొక్క కవర్ మాత్రమే తీసి ఆ మట్టితోటే అట్లనే పెట్టాలి అని చెప్తున్నారు. మొక్కను నాటిన వెంటనే వేర్లకు గాలి తగలకుండా మట్టిని గట్టిగా తొక్కాలి. ఊతంగా ఒక కర్రను నాటాలి. మొక్కకు అవసరం ఉన్నంత వరకే నీటిని పోయాలి. నాటిన వెంటనే నీరు అధికంగా పోస్తే మొక్క చనిపోయే అవకాశం ఉంది. మొక్క నాటిన వెంటనే నీరు అధికంగా పోయకూడదు. నెక్స్ట్, మొక్కల రక్షణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొక్క రక్షణకు స్థానికంగా దొరికే కంపను ఉపయోగించుకోవాలి. డాంబరు పూసిన కర్రకు చెదలు పట్టవు. మొక్కకు 3 వైపులా ఈ కర్రలను పాతి దానికి జాలిని చుట్టాలి. చూడండి, మామూలు కర్రలకైతే చెదలు పట్టిపోతుంది కదా, ఏ కర్రకైతే చెదలు పట్టదు. లేదా ఈ క్వశ్చన్ ఒకసారి వచ్చింది, కర్రకు చెదలు పట్టకుండా ఉండాలంటే ఆ కర్రకు ఏం పూయాలి? డాంబరు పూస్తే ఆ కర్రకి చెదలు పట్టదు. డాంబరు పూసిన కర్రకు చెదలు పట్టదు కాబట్టి చెట్ల చుట్టూ ఆ కర్రల నుంచి దాని చుట్టూ జాలి పెట్టి చెట్లని ఒక ఫెన్సింగ్ లాగా చేయొచ్చు అని చెప్తున్నారు. పశువుల నుండి మొక్కలను కాపాడాలంటే మొక్కకు 4 వైపులా డాంబరు పూసిన కర్రలను పాతి దాని చుట్టూ పాత సిమెంట్ బస్తాలు కానీ ఎరువుల సంచులు కానీ కట్టాలి. ఎందుకంటే ఆకుపచ్చ ఆకులు కనిపించినప్పుడు మాత్రమే పశువులు ఆ చెట్టు దగ్గరకు వస్తాయి. చెట్టుకు చీడ పట్టినప్పుడు వేపపిండిని నీటిలో 5 రోజులు నానబెట్టి ఆ నీటిని చెట్టుకు చల్లి మిగిలిన పిండిని చెట్టు మొదల దగ్గర వేసినట్లయితే చీడ వదిలి చెట్టు బలంగా పెరుగుతుంది. చెట్లకు చీడ పట్టినప్పుడు ఏం చేయాలి? వేపపిండిని 5 రోజులు నీళ్ళల్లో నానబెట్టి ఆ నీటిని చెట్టు మొత్తం చల్లి మిగిలిన నీటిని చెట్టు మొదట్లో పోస్తే చీడ పోతుందంట. నెక్స్ట్, చెట్టుకు రోజు నీళ్లు పోయడం వీలు కానప్పుడు ఈ విధంగా చేయవచ్చు. వాడి పారేసిన 2 లీటర్ల నీళ్ళ సీసా మూతకు రంధ్రం చేసి దానిలో పత్తి కానీ బట్ట కానీ నొక్కి ఒక్కొక్క చుక్క నీరు పడేలా చేసుకొని ఆ బాటిల్లో నీరు నింపి చెట్టుకు ఊతంగా కట్టిన కర్రకు కట్టినట్లయితే వారం రోజుల వరకు నీరు పోయవలసిన పని లేదు. నెక్స్ట్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. చూడండి, మొక్కలు నాటడం, వాటి సంరక్షణ ఎలా చేపట్టాలో తెలుసుకున్నారు కదా. మరి మొక్కలు ఎక్కడి నుండి తెచ్చుకోవాలి, ఎవరు ఇస్తారు అనే అనుమానం కలుగుతుంది. కొందరు స్థానికంగా దొరికే మొక్కలు నాటుతారు, కొందరు నర్సరీల నుంచి తెచ్చుకొని నాటుతారు. మన పాఠశాలలో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి చెట్లు పెంచడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వంటి వారు గ్రామాలలో పాఠశాలల ద్వారా పనిచేస్తున్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషను గ్రామాలలో ఎలా పనిచేస్తుంది అంటే పాఠశాలల ద్వారా పనిచేస్తుంది. మొక్కలు నాటండి, వాటితో బంధాన్ని పెంచుకోండి. జీవనానికి కారణమైన గాలి, నీరు, ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత. చెట్టుతోనే మన జీవితం ముడిపడి ఉంది. మొక్కలు నాటడం, సంరక్షించడం, స్వచ్ఛమైన ప్రకృతిని పిల్లలకు అందించడం వంటి అంశాలు పిల్లలకు, పెద్దలకు గుర్తు చేస్తున్న సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఇది ప్రధానంగా ప్రకృతిని కాపాడుకోవడం కోసం ఏర్పడింది. విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన పెంచి హరిత యజ్ఞంలో భాగస్వాములను చేస్తూ కొన్ని పాఠశాలలను ఈ సంస్థ వారు వేదికగా చేసుకున్నారు. ఈ సంస్థ 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంస్థ ఏది అంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. దాదాపు 650 ప్రభుత్వ పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేసింది. ఒక్కొక్క విద్యార్థికి 5 మొక్కల చొప్పున ఇచ్చారు. మొత్తం ఎన్ని పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేసిందంటే 650 పాఠశాలలకు. ఒక్కొక్క విద్యార్థికి ఎన్ని మొక్కలు ఇచ్చిరు అంటే 5 మొక్కలు ఇచ్చిరు. ఇలా వేల సంఖ్యలో ఉపాధ్యాయులను, విద్యార్థులను భాగస్వామ్యులను చేశారు. లక్షల సంఖ్యలో మొక్కలను నాటారు. వాటిని అధిక శాతం రక్షించడానికి ప్రణాళికబద్ధంగా కార్యక్రమాల్ని రూపొందించి వాటిని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. నెక్స్ట్, పర్యావరణ ప్రతిజ్ఞ పిల్లలు చేస్తున్నారు. పక్క పిక్చర్లో చూడండి. పర్యావరణ ప్రతిజ్ఞ. మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ మొదలగు వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ సంస్థ వారు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 1,00,000 మొక్కల సంకల్పంలో భాగంగా వన ప్రేరణ ఉద్యమం చేపట్టింది. వన ప్రేరణ ఉద్యమం ఎవరు చేపట్టిర్రు అంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వన ప్రేరణ ఉద్యమం దేనిలో భాగంగా చేపట్టిందంటే 1,00,000 మొక్కల సంకల్పంలో భాగంగా చేపట్టింది. ఈ ఉద్యమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడ స్టార్ట్ అయింది అంటే మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో కొనసాగిస్తున్నారు.
మెదక్ జిల్లాలో కూడా వన ప్రేరణ ఉద్యమం అమలు చేస్తున్నారు. వన ప్రేరణ ఉద్యమం ఒకరోజు 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు. ఈ వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా ఒక్క రోజులో 2 లక్షల మంది విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారంట. విద్యార్థులచే పర్యావరణ ప్రతిజ్ఞ చేయిస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాక్స్లో ఇచ్చిరు పచ్చదనం హరితవనం. పచ్చదనానికి మారు పేరుగా నిలిచి ఇటీవల హరిత పాఠశాల అవార్డు పొందిన పాఠశాల, హరిత పాఠశాల అవార్డు అంట. ఎవరికి వచ్చింది అంటే గడ్డంపల్లి పాఠశాల. ఎక్కడ పాఠశాల అంటే గడ్డంపల్లి పాఠశాల. ఇది నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని ఒక పాఠశాల. గడ్డంపల్లి పాఠశాల ఎక్కడుంది? నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని ఒక పాఠశాల గడ్డంపల్లి పాఠశాల. ఈ పాఠశాలకు వచ్చిన అవార్డు ఏంటిది అంటే హరితవనం. నెక్స్ట్ చూడండి, ఈ పాఠశాలకి ఏ అవార్డు వచ్చింది? హరిత పాఠశాల అవార్డు వచ్చింది. ఏ స్కూల్కి? గడ్డంపల్లి. ఎక్కడ? నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం. అయితే ఈ పాఠశాలకి అవార్డు రావడానికి ఈ స్కూల్ విద్యార్థులకి ఎవరు సహకరించారంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. వీరు పాఠశాలకు వివిధ రకాలకు చెందిన 400 మొక్కలను విద్యార్థులకు అందజేశారు. ఇందులో సగం మొక్కలు పాఠశాలలో, మిగతా సగం వారి ఇళ్ల వద్ద నాటి సంరక్షిస్తున్నారు. విద్యార్థులకు చెట్ల సంరక్షణ బాధ్యతలు పంచడం వల్ల వారు ఆ మొక్కలను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఆనందం పొందుతున్నారు. మొక్కలతో తమకున్న అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. మొక్కలకు పుట్టినరోజు కూడా జరిపారు. మొక్కలకు రాఖీలు కూడా కట్టారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని జాగ్రత్తగా పెంచుతున్న స్కూల్కి ఇచ్చే అవార్డు హరిత పాఠశాల అవార్డు. నెక్స్ట్ చూడండి, ప్రతిజ్ఞ. ఇక్కడ కంటిన్యూ చేద్దాము. ప్రాణికోటికి జీవనాధారమైన ప్రాణవాయువునిచ్చే పచ్చని చెట్లను నాటుతాను, పెంచుతాను అనేది ప్రతిజ్ఞ. వర్షాలను కురిపించే వనాలను పెంచడానికి అందరిలో వన చైతన్యాన్ని కలిగిస్తాను. గాలి, నీరు, నేల కలుషితం కాకుండా నా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు అవసరమైన కృషిని కొనసాగిస్తాను. ఎండ నుండి, వాన నుండి మనల్ని కాపాడే ఇల్లు చెట్టు లేకుండా నిర్మించబడలేదనే వాస్తవాల్ని అందరికీ తెలియజేస్తాను. చెట్లు నరకడం, విచక్షణారహితంగా అటవీ సంపదను కొల్లగొట్టడం, కాలుష్యానికి కారణం కావడం, పర్యావరణానికి భంగం కలిగించడం వంటివి చేయకుండా అటువంటివి ఎక్కడ జరుగుతున్నా చొరవతో అడ్డుకుంటాను. ఇది ప్రతిజ్ఞ. పిల్లల చేత చేపిస్తారు మొక్కలు నాటించిన తర్వాతకి. పైన చెప్పినవన్నీ ఇతరులు పాటించేలా చూస్తూ స్వయంగా నేను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తానని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ఈ ప్రతిజ్ఞను పిల్లల చేత చేపిస్తారు. ఈ విధంగా పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి పాఠశాలల్లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థతో పాటు వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్ మొదలగు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, ప్రశంసా పత్రం అని ఇచ్చిర్రు. వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అందించిన మొక్కలను శ్రద్ధగా నాటి అవి బాగా ఎదగడానికి తగిన జాగ్రత్తలు తీసుకొని రక్షించిన ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనపరచిన విద్యార్థులకు వనప్రేమి పురస్కారం మరియు మెడల్తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సత్కరిస్తుంది. వన ప్రేమి పురస్కారం, మెడలు ఈ రెండు ఎవరికి ఇస్తారు అంటే వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా మొక్కలు నాటి జాగ్రత్తగా చూసుకున్న పిల్లలకి ఇచ్చే అవార్డు వనప్రేమి అవార్డు. వనప్రేమి అవార్డు, మెడలు ఈ రెండు ఎవరిస్తారు అంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారు ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసా అని ఇచ్చిర్రు చూడండి పక్కన. పాఠశాలను పచ్చదనంతో నింపడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం, శ్రమ విలువను గుర్తించడం, వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడం, దీని గురించి తెలియజెప్పడం, గ్రామస్తులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో నేషనల్ గ్రీన్ కోర్ ఏర్పడింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నేషనల్ గ్రీన్ కోర్ ఏ ఉద్దేశంతో ఏర్పడింది అని ఇక్కడ ఇచ్చిర్రు. ఏ ఉద్దేశంతో ఏర్పడింది అంటే పాఠశాలను పచ్చదనంతో నింపడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం, శ్రమ విలువను గుర్తించడం, వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడం, దీని గురించి తెలియజెప్పడం, గ్రామస్తులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో నేషనల్ గ్రీన్ కోర్ ఏర్పడింది. ప్రస్తుతం ఇది మన రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ
మీకు తెలుసా అని మళ్ళొకటి ఇచ్చిర్రు చూడండి. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం జనాభా నగరాలు పట్టణాలకు వలస వస్తుంది. నగరాల్లో 67% మంది జనం నివసిస్తున్నారు. నగరాల్లో జనాభా పెరిగిపోవటం వల్ల వ్యర్థ పదార్థాల సమస్యలు ఏర్పడుతున్నాయి. కాలుష్యంతో పాటు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చెత్త సమస్యకు పరిష్కారం చేసేలా జీవ సంబంధ వ్యర్థ పదార్థాలను ఎరువుగా మార్చి కూరగాయలు సాగు చేసేందుకు వీలుగా ప్రణాళిక రూపొందించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే చెత్తను తరలించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. జీవ సంబంధ వ్యర్థాల నుండి సేంద్రియ ఎరువు తయారు చేయడం ద్వారా చెత్తను తరలించే సమస్య తీరనుంది. వంటింటి వ్యర్థాలతో కంపోస్టును తయారు చేసి మేడపై, బాల్కనీల్లో కుండీలు, బస్తాలు, పాలిథిన్ సంచులు, గంపలు, తొట్టెలు, బాక్సులు, ప్లాస్టిక్ ప్లేట్లు, సిమెంట్ బ్యాగులు, ఇలా ఒకటేమిటి పాత టైర్లు, నిచ్చెనలపై కూరగాయలు సాగు చేసేందుకు వీలుగా ఉద్యాన శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించి అమలు పరుస్తున్నారు. నెక్స్ట్ పెరట్లో కూరగాయలు. బయట కూరగాయలు కొని తినడం మంచిది కాదు అని చెప్పి కల్తీ మందులు వాడి తయారు చేస్తున్నారు. దానివల్ల క్యాన్సర్, షుగరు, బీపీ వంటివి వస్తున్నాయి అని చెప్పి పెరట్లో కూరగాయలు పెంచుకొని తింటే అవి ఫ్రెష్గా అని చెప్పి అక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ మీకు తెలుసా అని ఇక్కడ పక్కనిచ్చారు చూడండి. వేప చెట్టును ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. శతాబ్ద వృక్షం ఏంటిది? వేప చెట్టు. ఎవరు ప్రకటించారు? ఐక్యరాజ్య సమితి. వేప 1000 రోగాలకు మందు, వ్యాధులకు ఖర్చు పెట్టకు వేలు, వేప మొక్కలు పెంచుట మేలు అనేది వేపకు సంబంధించిన కొటేషన్. ఇది 3rd లెసన్. నెక్స్ట్ 4th లెసన్కి వెళ్ళిపోదాం. పౌష్టికాహారం 4th లెసన్. చూడండి, పిల్లలు వాళ్ళు తినే ఆహారం అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటున్నారు అనేది అక్కడ ఇచ్చారు. అందులో ఏం లేదు. ఇక్కడ చూడండి, మనం తీసుకునే ఆహార పదార్థాలపైననే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు మనం అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. మనం పెరగడానికి, మనకు శక్తినివ్వడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి, మనలో రోగాలను తట్టుకునే శక్తి కలిగి ఉండడానికి అవసరమైన ఆహార పదార్థాలను తినాలి. మనం తినే ఆహార పదార్థాల్లో వేటిలో ఏమేమి ఉంటాయో మీకు తెలుసా అని ఇచ్చిర్రు ఇక్కడ. చూడండి, శక్తినిచ్చే ఆహార పదార్థాలు చిరుధాన్యాలు. శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏంటి? చిరుధాన్యాలు. చిరుధాన్యాలు ఏంటి మరి అని ఇక్కడ చూడండి. వరి, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, తైదలు అంటే రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు మొదలైనవి చిరుధాన్యాలు. చిరుధాన్యాలు అంటే ఏంటి? వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, తైదలు అంటే రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు మొదలైనవి చిరుధాన్యాలు. వీటిని తినడం ద్వారా మన శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. చిరుధాన్యాల నుంచే శరీరానికి శక్తి లభిస్తుంది. ఆడటానికి, పనిచేయడానికి, శరీరంలోని వివిధ భాగాలు పనిచేయడానికి శక్తి అవసరం. శరీరానికి శక్తిని ఇచ్చే పదార్థాలను పిండి పదార్థాలు అంటారు. శక్తినిచ్చే ఏంటి? పిండి పదార్థాలు. అయితే ఇప్పుడు ఇక్కడ చిరుధాన్యాలు అన్నీ కూడా ఏంటి? పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు. పిండి పదార్థాలు అన్నా, కార్బోహైడ్రేట్స్ అన్నా శక్తినిచ్చే ఏంటి అంటే పిండి పదార్థాలు. వాటిని ఇంకేమంటారు అంటే కార్బోహైడ్రేట్స్ అని అంటారు. చిరుధాన్యాలన్నీ కూడా శక్తినిస్తాయి. చిరుధాన్యాలలో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. తక్కువ పరిమాణంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషక పదార్థాలు కూడా ఉంటాయి. పిండి పదార్థాలలో ఏమేమి ఉంటాయి అంటే చిరుధాన్యాలలో ఏమేమి ఉంటాయి అంటే చిరుధాన్యాలలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్. పిండి పదార్థాలతో పాటు కొంచెం తక్కువ పరిమాణంలో ఏమేమి ఉంటాయి అంటే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు అవి కూడా ఉంటాయి, కానీ అవి తక్కువ మోతాదులో ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. వేటిలో? చిరుధాన్యాలలో. చిరుధాన్యాలు దేనికి అంటే శక్తినివ్వడానికి ఎక్కువ ఉపయోగం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చి చూడండి, ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలగడదుంప, రకరకాల పండ్లలో కూడా శక్తినిచ్చే పోషక పదార్థాలు ఉంటాయి. వెన్న, నెయ్యి, నూనె మొదలగు వాటిలో ఎక్కువ కొవ్వులు ఉంటాయి. కొవ్వు పదార్థాలు కూడా శరీరానికి శక్తినిస్తాయి. కొవ్వులు శరీరంలో నిలువ ఉంటాయి. అదనపు శక్తి అవసరమైనప్పుడు కొవ్వు రూపంలో నిల్వ ఉన్న శక్తి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే పెరుగుదలకి. చూడండి, శనగలు, పెసర్లు, మినుములు, కందులు, బఠానీలు, చిక్కుడు గింజలు మొదలగునవి పప్పు ధాన్యాలు. ఇవి పప్పు ధాన్యాలు, అవి చిరుధాన్యాలు. వీటితో పాటు గుడ్లు, మాంసం తినడం ద్వారా శారీరక పెరుగుదల జరుగుతుంది. మనం బాగా పెరుగుతాము.
నెక్స్ట్ చూడండి, మన శరీరంలో ఎప్పటికప్పుడు కొన్ని కణాలు చనిపోతూ వాటి స్థానంలో కొత్తవి పుడుతూ ఉంటాయి. దెబ్బలు తగిలినప్పుడు, గాయాలు ఏర్పడినప్పుడు వాటిని మాన్పడానికి కొత్త కణాలు పుడతాయి. కొత్త కణాలు పుట్టడంలో, గాయాలను పుండ్లను మాన్పడంలో ప్రోటీన్లు, మాంసకృత్తులు అనే పోషకాలు అవసరం. గాయాలు మాన్పాలన్నా, పాత కణాలు చనిపోయిన స్థానంలో కొత్త కణాలు పుట్టాలన్నా ఏం అవసరం? ప్రోటీన్స్, మాంసకృత్తులు అవసరం. ఈ ప్రోటీన్లు పప్పుధాన్యాల్లో ఉంటాయి. పప్పుధాన్యాల్లో ప్రోటీన్లే కాకుండా తక్కువ పరిమాణంలో పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. చేపలు, గుడ్లు, మాంసం, పాలలో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. పాలు తాగడం వల్ల పాలలో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకు, అవి పటిష్టంగా ఉండడానికి సహాయపడతాయి. కావున మనం తినే ఆహారంలో ప్రతిరోజు పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు పండ్లు, కూరగాయలు. ఇవి ఆరోగ్యం కోసం, ఇవి పెరుగుదల కోసం. ఆరోగ్యం, మనం తిన్న పిండి పదార్థాలను, మాంసకృత్తులను శరీరం వినియోగించుకోవడంలో విటమిన్లు ఉపయోగపడతాయి. అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజ లవణాలు ప్రోటీన్లతో కలిసి శరీర భాగాలలో భాగమై ఉంటాయి. రక్తంలో ఇనుము, ఎముకల్లో, దంతాల్లో కాల్షియం, ఫాస్ఫరస్లు ఉంటాయి. ధాన్యాలు, మొలకెత్తిన గింజల్లో, పులియబెట్టి తయారు చేసిన ఆహార పదార్థాల్లో అంటే ఇడ్లీ, దోశ వంటి వాటిలో కూడా విటమిన్లు ఉంటాయి. పండ్లు, కూరగాయల్లో మనకు అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. అర్థమైందా? ఇది మళ్ళొకసారి చదువుతా చూడండి. మనం తిన్న పిండి పదార్థాలను, మాంసకృత్తులను శరీరం వినియోగించుకోవడంలో విటమిన్లు ఉపయోగపడతాయి. పిండి పదార్థాలు, మాంసకృత్తులు వినియోగించుకోవడానికి విటమిన్లు సహాయపడతాయంట. అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజ లవణాలు ప్రోటీన్లతో కలిసి శరీర భాగాలలో భాగమై ఉంటాయి. ప్రోటీన్లతో పాటు ఏముంటాయంట? అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము ఉంటాయంట. రక్తంలో ఇనుము ఉంటుంది. ఎముకల్లో, దంతాల్లో కాల్షియం, ఫాస్ఫరస్లు ఉంటాయి. ధాన్యాలు, మొలకెత్తిన గింజల్లో, పులియబెట్టి తయారు చేసిన ఆహార పదార్థాల్లో కూడా విటమిన్లు ఉంటాయి. విటమిన్లు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ధాన్యాలు, మొలకెత్తిన గింజలలో ఉంటాయి. పులియబెట్టి తయారు చేసిన ఆహార పదార్థాల్లో కూడా విటమిన్లు ఉంటాయి. ఇంకా ఆకుకూరలు, పండ్లు వాటిలలో పుష్కలంగా ఉంటాయి. ఖనిజ లవణాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఖనిజ లవణాలు ఏంటి అంటే అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము అనేవి ఖనిజ లవణాలు. నెక్స్ట్, మన శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పోల్చినప్పుడు విటమిన్లు, ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. ఇవి అత్యవసరం, ఎందుకంటే ఇవి మన ఆహారంలో తక్కువైతే మనం అనారోగ్యం పాలవుతాం. చూడండి, మన శరీరంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్తో పోల్చినప్పుడు విటమిన్లు, ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. చాలా తక్కువనే అవసరం అవుతాయి, కానీ ఆ తక్కువ పరిమాణం ఖచ్చితంగా ఉండాలి, లేదంటే మనం అనారోగ్యానికి గురవుతాం. చూడండి, ఇవి అత్యవసరం, ఎందుకంటే ఇవి మన ఆహారంలో తక్కువైతే మనం అనారోగ్యం పాలవుతాం. ఇవి వ్యాధులను ఎదుర్కొంటాయి, రోగాలను తట్టుకునే శక్తిని ఇస్తాయి. ఇవి ఆరోగ్య సంరక్షకాలు. ఏంటివి? విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి ఆరోగ్య సంరక్షకాలు. ఇక్కడ చూడండి, ఆహారం, ఆరోగ్యం అని ఇచ్చిర్రు. ఇద్దరు పిల్లలు, రష్మి, కైలాష్ అనే ఇద్దరు పిల్లలు. రష్మి వయస్సు 5 సంవత్సరాలు, కైలాష్ వయస్సు 7 సంవత్సరాలు. ఎక్కువ తిన్నా తినకపోయినా డిఫరెన్స్ ఏందో అని ఇచ్చిర్రు. చూడండి, రష్మి గురించి చూద్దాం ఫస్ట్. రష్మి 3 సంవత్సరాల వయసు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఏజ్ 5 సంవత్సరాలు, కానీ చూడడానికి చిన్నపిల్లలకు కనిపిస్తుంది. ఆమె కాళ్ళు, చేతులు సన్నగా ఉంటాయి, పొట్ట కుండలాగా ఉంటుంది, తరచుగా జబ్బు పడుతుంది. ఆమె ఎప్పుడూ అలసిపోయినట్లుగా ఉంటుంది. క్రమం తప్పకుండా బడికి పోలేదు. ఆటలు ఆడడానికి కూడా ఆమెకు శక్తి లేదు. ఎందుకు? రోజు కొంచెం అన్నం, ఒక రొట్టె కూడా దొరకడం కష్టం. ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా ఉంది అంటే సరైన ఆహారం దొరకకపోవడం వల్ల అమ్మాయి అట్లుంది. ఇక్కడ చూడండి, కైలాస్ వయస్సు 7 సంవత్సరాలు, ఏజ్ 7 ఇయర్స్, కానీ ఎక్కువ ఏజ్ ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఎందుకు ఇట్లా అంటే కైలాష్ తన వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. అతడు లావుగా ఉంటాడు, నడవడం, పరిగెత్తడం కష్టంగా ఉంటుంది, రోజువారి పనుల్లో చురుకుగా ఉండడు, ఎక్కువ సమయం టెలివిజన్ చూస్తుంటాడు, ఇంట్లో వండిన అన్నం, కూరగాయలు, పప్పు, రొట్టెలు తినడానికి ఇష్టపడడు, చిప్స్, బర్గర్, పిజ్జా, కూల్ డ్రింక్స్ వంటివి మాత్రమే తింటాడు. చూడండి, ఫుడ్ లేకపోయినా కష్టమే, ఎక్కువ ఫుడ్ తీసుకున్నా కష్టమే అనేది డిఫరెన్స్ ఇక్కడ ఇచ్చిర్రు పిల్లలకి.
ఇక్కడ పోషకాహారం అని ఇచ్చి చూడండి. మనం రష్మి కైలాష్ల గురించి తెలుసుకున్నాం కదా. కైలాష్ ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఇష్టపడడు. మరోవైపు రష్మికి ఆహారం దొరకడం కష్టంగా ఉంది. భారతదేశంలో సగానికి పైగా పిల్లలకు సరైన పోషకాహారం దొరకడం లేదు. సక్రమంగా పెరగడానికి అవసరమైన కనీస ఆహారం వారికి అందుబాటులో లేదు. అలా ఎందుకు జరుగుతున్నదో ఆలోచించండి. ఈ చిన్నారులు బలహీనంగా ఉండి తరచుగా రోగాల బారిన పడి అనారోగ్యంతో బాధపడుతున్నారు. సరైన పోషకాహారం పొందడం అనేది ప్రతి చిన్నారి హక్కు. ఇందుకోసం బడికి వెళ్ళే పిల్లలందరికీ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు పరుస్తున్నారు. పాఠశాలలో పిల్లలందరికీ పౌష్టికాహారాన్ని అందించే ఏర్పాట్లు చేశారు. తప్పనిసరిగా పిల్లలందరూ మధ్యాహ్నం పాఠశాలలోనే భోజనం చేయాలి. రోజువారీగా పెట్టే ఆహార పదార్థాల గురించి ప్రభుత్వం మెనూను అందించింది. దీని ప్రకారం పాఠశాలల్లో భోజనాన్ని పెట్టాలి. ఈ ప్రకారంగా భోజనం పెట్టేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూడాలి. కనీస పోషకాహారం అందించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఇట్లా స్కూళ్ళల్లో ఏర్పాటు చేసినాయి. నెక్స్ట్, ప్రతిరోజు మనకు ఆకలి వేస్తుంది అంటే ఆహారం అవసరమని మన శరీరం గుర్తు చేస్తోందన్నమాట. మన శరీరానికి పిండి పదార్థాలు, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటివి అవసరం. ఈ అన్ని పోషకాలున్న రకరకాల ఆహార పదార్థాలు మనకు అవసరం అవుతాయి. ఇవన్నీ కలిగి ఉన్న ఆహారమే సమతుల ఆహారం. సమతుల ఆహారం అంటే ఏంటిది? దాంట్లో అన్నీ ఉండాలి. ఏంటి? పిండి పదార్థాలు ఉండాలి, మాంసకృతులు ఉండాలి, విటమిన్లు ఉండాలి, ఖనిజ లవణాలు ఉండాలి. ఇవన్నీ కలిసి ఉన్న ఆహారాన్ని సమతుల ఆహారం అని అంటారు. అంతేగాని ఏదో ఒక పదార్థమే అన్ని పోషకాలను ఇవ్వదు. అందుకోసం రకరకాల చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు వంటివి ప్రతిరోజు తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ ఒకే దాంట్లో దొరకవు కాబట్టి ఇవి అన్ని వేట్లో దొరుకుతాయో అవన్నీ రోజు మనం తినే ఫుడ్లో ఉండేలాగా చూసుకోవాలి అని చెప్తున్నారు. తిన్న ఆహారం జీర్ణమయ్యాక అవసరమైనవి రక్తంలోకి చేరుతాయి. జీర్ణమైన ఆహారం రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది. తద్వారా శరీరానికి శక్తి వస్తుంది, శరీర పెరుగుదల జరుగుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే అన్ని పోషకాలు అందే ఆహారం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆహార పిరమిడ్ చార్ట్ ఇచ్చిర్రు. చూడండి, కావాల్సినంతగా తినాలి అంటే ఎంత కావాలో అంత తినేయి. కావాల్సినంతగా తినాలి. చూడండి, ఇవన్నీ ఎంత సరిపోతాయో అంతే తినాలి, ఎక్కువ తక్కువ తినకూడదు, కావాల్సినంతే తినాలి. నెక్స్ట్, ఎక్కువగా తినాలి. ఏం ఎక్కువ తినాలి? ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఇచ్చిర్రు. తగినంతగా తినాలి. కొంచెం ఎంతవరకు అవసరమో అంతవరకే తినాలి, తగినంతగా తినాలి. ఏంటివి? మీట్, మిల్క్, కర్డ్, ఇవన్నీ, చీజు, ఇవన్నీ. అరుదుగా తినాలి. చూడండి, ఆయిల్స్, ఇవన్నీ బయట దొరికే ఫుడ్స్ ఉంటాయి కదా, అవి అరుదుగా తినాలి, అవి ఎక్కువ తినకూడదు అని చాట్ ఇక్కడ ఇచ్చారు. ఒక టమాటా గురించి ఇచ్చారు చూడండి. ఇది అడుగుతారు, ప్రతిసారి అడుగుతూనే ఉంటారు. ఒక మధ్య రకం సైజులో ఉండే టమోటాలో 1.08 గ్రాముల ప్రోటీన్, 1.5 గ్రాముల ఫైబర్ ఉంటాయి. మామూలు టమాటా, ఒక చిన్న సైజు మధ్య రకం మీడియం టమాటాలో ఏమేమి ఉంటాయో చూడండి. 1.08 గ్రాముల ప్రోటీన్, 1.5 గ్రాముల ఫైబర్ ఉంటాయి. అంతేకాకుండా పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఒక టమాటాలో పొటాషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, సోడియం ఉంటుంది. ఇంకా వీటితో పాటు విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ B2, B6, విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ కే తదితర విటమిన్లు కూడా టమాటాలో సమృద్ధిగా ఉంటాయి. దీని నుండి 22 క్యాలరీల శక్తి లభిస్తుంది. చూడండి, ఒక మీడియం సైజు టమాటా తింటే మనకి ఇన్ని వస్తాయి. ఇందులో ఏమేమి ఉన్నాయి? 1.08 గ్రాముల ప్రోటీన్స్ ఉన్నాయి, 1.5 గ్రాముల ఫైబర్ ఉంది. వీటితో పాటు పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం అనే ఖనిజ లవణాలు ఉన్నాయి. వీటితో పాటు విటమిన్ ఏ ఉంది, విటమిన్ B2, B6 ఉంది, విటమిన్ ఈ ఉంది, విటమిన్ సి, విటమిన్ కే, ఇంకా కొన్ని విటమిన్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఒక మీడియం సైజ్ టమాటో తింటే మనకి ఎన్ని క్యాలరీస్ వస్తాయంటే 22 క్యాలరీస్ శక్తి వస్తుందంట. చూడండి, ఇక్కడ ఆహారంలో శరీర పెరుగుదలకు ఉపకరించే పదార్థాలను తీసుకోకపోవడం వల్ల పెరుగుదలకు సహాయపడేవి తీసుకోకపోతే ఏమవుతుంది అని అంటే శరీర భాగాలు ఉబ్బుతాయి, మొహం ఉబ్బుతుంది, ఆటల్లో కానీ చదువుల్లో కానీ చురుకుగా ఉండరు, నీరసంగా ఉంటారు, వెంట్రుకలు పల్చబడతాయి. పెరుగుదలకు ఉపయోగపడే ఏంటి?
ఇగో పండ్లు కూరగాయలు ఏమో ఆరోగ్యాన్ని ఇచ్చేవి అంటే విటమిన్స్. నెక్స్ట్ ఇదిగో ఇవి పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు, పప్పు ధాన్యాలు, పాలు, పండ్లు. ఇవి ప్రోటీన్స్, మాంసకృత్తులు. ప్రోటీన్స్ పెరుగుదలకు ఉపయోగపడే ఏంటి ప్రోటీన్స్ తీసుకోకపోతే ఏమవుతుంది చూడండి. ప్రోటీన్స్ సరిగా అందకపోతే శరీర భాగాలు ఉబ్బుతాయి, మొహం ఉబ్బుతుంది, ఆటల్లో కానీ చదువులో కానీ చురుగ్గా ఉండరు, నీరసంగా ఉంటారు, వెంట్రుకలు పలచబడతాయి. శక్తినిచ్చేవి మరియు పెరుగుదలకు తోడ్పడే పదార్థాలు రెండింటినీ తీసుకోకపోతే అంటే ఏంటివి పిండి పదార్థాలు, ప్రోటీన్స్, మాంసకృత్తులు రెండు అందకపోతే ఏమవుతుంది కాళ్ళు చేతులు సన్నగా అవుతాయి, పొట్ట ఉబ్బినట్లు ఉంటుంది, పక్కటెముకలు స్పష్టంగా కనిపిస్తాయి. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల శరీర అభివృద్ధి పెరుగుదల మందగిస్తుంది, మెదడు పెరుగుదల మందగిస్తుంది, అలా శారీరక మానసిక అభివృద్ధి కుంటుపడుతుంది. మనం బాగుగా చదువుకోలేం, ఆటలు ఆడడం. కాబట్టి సరైన పోషకాహారం ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఒక స్టూల్ ఇచ్చిర్రు. ఒక స్టూల్కి ఈ స్టూల్ మనం అనుకుంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే దీనికి ఉన్న 3 కాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఒక కాలు లేకపోయినా స్టూల్ నిలబడదు. అట్లనే వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనం ఆరోగ్యంగా ఉండము అని చెప్తున్నారు. అవి ఏంటి పెరుగుదలకు సహాయపడేవి, శక్తినిచ్చేవి, ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తినిచ్చేవి. చూడండి మనం ఏం తినాలి అని ఇచ్చిర్రు ఇక్కడ. మన ఇళ్లలో ఎన్నో ఏళ్ళుగా వస్తున్న సంప్రదాయ ఆహారపు అలవాట్లు చక్కటి ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయి. ఈ మధ్యకాలంలో రెడీమేడ్ ఆహార పదార్థాలను తినే అలవాట్లు పెరుగుతున్నాయి. వీటి వల్ల సరైన పోషకాహారం అందే పరిస్థితి తగ్గిపోతుంది. జొన్న పేలాలు, వేయించిన లేదా ఉడికించిన ఉలవలు, శనగలు, కందులు, అలసందలు అంటే బొబ్బర్లు, కాల్చిన జొన్న కంకులు, వేరుశెనగలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే రాగి లేదా జొన్న రొట్టెలు, దంపుడు బియ్యం అన్నం, జొన్న గట్క, సున్నుండలు, పల్లి లడ్డూలు, నువ్వుల లడ్డూలు, రాగి సంకటివి, కుడుములు మొదలగునవి మంచి పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు. ఇవి రుచికరమైనవి కూడా. ఇవి తప్పనిసరిగా మన ఆహారంలో ఉండేటట్లుగా చూడాలి. ఎప్పుడైనా కూడా తాజాగా చౌకగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఆహారంగా తీసుకోవడం చక్కటి శారీరక మానసిక ఎదుగుదలకు చాలా అవసరం. జంక్ ఫుడ్ తినకూడదు. జంక్ ఫుడ్ చూడండి ఇవన్నీ, కానీ ఇవే తింటాం. ఏది తినొద్దు అంటే అదే తింటాం. జంక్ ఫుడ్ తినొద్దు, వాటి బదులు మంచి తినాలి అని చెప్తున్నారు అంతే. ఇది అండి 2 లెసన్స్ కంప్లీట్ అయిపోయింది. వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. 5th 6th లెసన్స్తో ఇంకో వీడియో చేసుకుందాం. థ్యాంక్ యూ అండి. ఓకే బాయ్.